హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కాశీలో ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి కాశీలో అన్నపూర్ణ అమ్మవారు కాశీ రాణిగా భావిస్తారు. ఆకలిని, దరిద్రం తొలగించే, సమృద్ధిని ప్రసాదించే తల్లిగా పూజిస్తాం. కాశీ విశ్వనాథుడు మోక్షాన్ని ప్రసాదిస్తే అన్నపూర్ణ అమ్మవారు జీవనానికి అవసరమైన అన్నం, ఐశ్వర్యం, కరుణను ప్రసాదిస్తారని తప్పనిసరిగా అన్నపూర్ణ అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్తారు. అలాగే దీపావళి తర్వాత అన్నకూట ఉత్సవం జరుగుతుంది. అప్పుడు అమ్మవారు బంగారు అన్నపూర్ణ అమ్మవారిగా మనకు దర్శనమిస్తారు. ఇంకా కాశీలో మనం కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్న తర్వాత మనం జనరల్గా నంది దగ్గరికి వెళ్ళి మన కోరికలను చెప్పుకుంటూ ఉంటాం కదా. కానీ కాశీలో మాత్రం మోక్షపురి కాబట్టి మన కోరికలు ఏం చెప్పుకోకూడదు. ఆయన ఏం ప్రసాదిస్తారో అదే దర్శనం చేసుకొనే రావాలి, కానీ కోరికలు ఏం కోరుకోకూడదు. ఈ నంది కూడా ఈ కాశీలో ఏంటంటే విశేషం, జనరల్గా ఏ గుళ్ళో అయినా సరే నంది శివునికి వైపుకి చూస్తూ ఉంటుంది కదా. కానీ కాశీలో మాత్రం జ్ఞానవాపి మసీదుకి వైపుకి తిరిగి చూస్తూ ఉంటుందిట. తర్వాత మనం ఇక్కడ రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్ని చూద్దాం. ఈ రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్ కాశీలోనే అత్యంత విశేషమైన శివాలయాల్లో ఒకటి. ఇది మణికర్ణికా ఘాట్ సమీపంలో గంగానది ఒడ్డున ఉంటుంది. ఈ ఆలయాన్ని లెనిన్ టెంపుల్ ఆఫ్ వారణాసి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది ఒకవైపుకి సుమారు 9 డిగ్రీల మేరకు వంగి ఉంటుంది. మనకి పీసా టవర్ అని ఇటలీలో ఓన్లీ 4 డిగ్రీస్ మాత్రమే వంగి ఉంటుంది, కానీ ఇది మాత్రం మనకి 9 డిగ్రీలు వంగి ఉంటుంది. ఇది జనరల్గా గర్భగృహం సంవత్సరంలో ఎక్కువ కాలం జలంలోనే ఉంటుంది, గంగా అమ్మవారి ఒళ్ళోనే మునిగి ఉంటుంది. ఓన్లీ సమ్మర్లో మాత్రమే ఈ శివాలయం మనకి దర్శనమిస్తుంది. ఈ ఆలయాన్ని మాతృ మహాదేవ్ అని కూడా పిలుస్తారు. స్థానిక పురాణం ప్రకారం ఒక భక్తుడు తన తల్లి రత్నాబాయి గౌరవార్థం ఈ ఆలయాన్ని నిర్మించి, నేను నా తల్లి రుణాన్ని తీర్చుకున్నాను అని గర్వపడతాడు. అప్పుడు ఆ తల్లి రుణం ఎప్పటికీ తీర్చలేనిది అని చెప్పగా ఆలయం వంగిపోయిందని కథనం. ఈ ఆలయం తల్లిదండ్రుల రుణం అమూల్యమైనదని చెప్పడంలో కూడా ఈ ఆలయం ఒకటి నిదర్శనంగా మనం చూడవచ్చు. అదొకటి. ఇంకోటి, వినయం లేకుండా చేసే పుణ్యకార్యం ఏదైనా ఫలితం ఉండదని కూడా మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. అప్పటి నుంచి ఇంకా అది ఈ గుడి వంగి ఉంటుంది. గంగలో మునిగి కాలాన్ని ఎదురొడ్డి తల్లి రుణం ఎప్పటికీ తీర్చలేమని ప్రపంచానికి గుర్తు చేస్తూ నిలిచిన శివాలయమే ఈ రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఇది కూడా కాశీ వచ్చినప్పుడు మనం తప్పకుండా దర్శనం చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇది ఎండాకాలం మాత్రమే మనం చూడగలం. ఈ తర్వాత మనం మణికర్ణికా ఘాట్ గురించి మాట్లాడుకుందాం. మణికర్ణికా ఘాట్ ఇది ఇక్కడ శవదానాలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ రాత్రి పగలు అనే తేడా ఉండదు. చితి ఎప్పుడూ ఆరదట. ఎందుకంటే కాశీలో చనిపోతే శివుడే వచ్చి తారక మంత్రం కుడి చెవిలో స్వయంగా చెప్తారని, అందుకని మళ్ళీ జన్మ అనేది ఉండదని చెప్తారు. కాబట్టి ఇక్కడ మోక్షం వస్తుంది. కాబట్టి ఎక్కువ మణికర్ణికలోనే ఈ శవదహనాలన్నీ జరుగుతూ ఉంటాయి. జనరల్గా అన్ని నగరాల్లో ఏంటంటే సిటీస్లో అందరూ బతకటం కోసం నివసిస్తూ ఉంటారు. కానీ కాశీలో మాత్రం మరణించటానికే ఈ కాశీ నగరంలో నివసిస్తూ ఉంటారు. అలాగే ఈ కాశీలో దహన సంస్కారాలు చేసిన కాశీలో అస్థికలు కలిపిన మళ్ళీ జన్మంటూ ఉండదట. ఎందుకంటే కాశీ గంగలో కనుక మనం అస్థికలు కలిపితే ఆ అస్థికలు కరగనంత వరకు పునర్జన్మ ఉండదని, లేకపోతే ఇంకొంతమంది ఏం చెప్తారంటే ఈ అస్థికలు కనుక గంగలో కలిపితే కాశీ అనే పుణ్య క్షేత్రంలో మనం మళ్ళీ జన్మిస్తామని చెప్తారు. కొంతమంది ఏమన్నా అస్థికలు గంగలో ఉన్నంతకాలం ఇంకో జన్మ ఉండదని కూడా చెప్తున్నారు.
అస్థికలు అనేవి జనరల్గా కరగవు కాబట్టి నీళ్ళలో అవి అక్కడే ఉంటాయి, వాళ్ళకి మోక్షం వస్తుందని కూడా చెప్తారు. ఈ మణికర్ణిక ఘాట్లో ఏంటంటే మధ్యాహ్నం టైంలో దేవగణం వచ్చి స్నానం చేస్తారని, ఆ టైంలోనే మనం కూడా స్నానం చేస్తే పాపక్షయం అవుతుందని, పితృశాంతి కలుగుతుందని, మోక్షప్రాప్తి కలుగుతుందని చెప్తారు. అందుకని ఈ మణికర్ణికలో మిట్ట మధ్యాహ్నం స్నానం చేయటం కూడా ఒక ఆనవాయితీగా చెప్తూ ఉంటారు. తర్వాత మనం గంగా హారతి గురించి తెలుసుకుందాం. గంగా హారతి చాలా విశేషం. అందరూ గంగా హారతి చూసాము, కాశీ వెళ్ళాము గంగా హారతి చూసామని చెప్తారు, కానీ అసలు గంగా హారతి చాలా కష్టం. ముందు నుంచే మనం చూస్తూ ఉండాలి. వాటికి చాలా ఏర్పాట్లు చేస్తారు. అసలు సంధ్య వేళ అయ్యేసరికి అక్కడ వాళ్ళు అన్ని క్లాతులు వేసి ఆ చెక్కల్ని అంతా పరిచి పూల అరేంజ్ చేసి శివుడి విగ్రహం తెప్పించి ఆ పూలను కూడా డివైడ్ చేస్తారు, మారేడు దళాలు తెప్పిస్తారు, మళ్ళీ ఆ గులాబీ పూల రెక్కలన్నీ ఒలిచి ఆ హారతి ఇచ్చే ప్లేస్ అంతా డెకరేట్ చేస్తారు. తర్వాత శివుడు దుర్గా అమ్మవారి విగ్రహాలు తెప్పించి వాటికి పూలతో అలంకరణ చేసి పూజ చేస్తారు, హారతిస్తారు. గురువుల్ని కూడా 3 గురువుల్ని కూడా అక్కడ పెడతారు. ఇలా గంగా బాగా హారతి అనేది చాలా విశేషం. మనం కనుక 4-4:30 కల్లా వెళ్ళిపోయి మొదటి రోలో సెకండ్ రోలో చూస్తే మన చేత భజనలు చేయిస్తారు. వాళ్ళు పెద్దగా భజనలు పాడతారు. చాలా తృప్తిగా చాలా బాగుంటుంది. గంగా హారతికి వెళ్ళే వాళ్ళు పెందలాడే వెళ్ళి మొదటి రోలో కూర్చుంటే పాజిటివ్ ఎనర్జీ కూడా అనిపిస్తుంది మనకి. ఆ భజనలన్నీ అంత దగ్గరగా వింటుంటాయి. ఈ శివుడి విగ్రహం ఇలా తెప్పించి వాటిని బాగా అలంకరణ చేస్తారు. ఇదంతా కూడా దగ్గర నుంచి మనం చూడొచ్చు పెందలాడి వెళ్తే. ఇది దశాశ్వమేధ్ ఘాట్లో జరుగుతుంది. ఇక్కడ అసలు గంగా హారతి చూడటానికి మనం మొదటి 4:00కో 4:30కో వస్తేనే కాస్త ప్లేస్ దొరికి ప్రశాంతంగా అన్నీ చూసి మనకు కూడా చాలా బాగుంటుంది. అది పాజిటివ్ ఎనర్జీ వచ్చి 6:00కి వచ్చామంటే అసలు దశాశ్వమేధ్ ఘాట్ మొత్తం కూడా కవర్ అయిపోతుంది. ఫుల్ రష్ ఉంటుంది మొత్తం. ఇక్కడ బోట్లలో కూడా ముందు వైపు కూర్చొని బోట్ నుంచి కూడా గంగా హారతి చూస్తారు. కానీ మనకు శివుడి విగ్రహం కనిపించదు కాబట్టి మనం చక్కగా పెందలాడొస్తే ఆ శివుడి విగ్రహం ముందే కూర్చుంటే మనం అన్ని పూజలంతా బాగా చూడగలుగుతాం. వచ్చాము గంగా హారతి చూసాము వెళ్ళామని కాకుండా పెందలాడొస్తే వాళ్ళు చేసే పూజ ప్రాసెస్ మొత్తం ఆ పూలు ఒలవటం, మారేడు దళాలని చక్కగా తీయటం, తులసి దళాలను తీయటం, పూజ చేయటం అన్నీ చాలా బాగుంటుంది. ఇది గంగామాతకు ప్రత్యక్ష దేవతగా భావించి ఆమె కృతజ్ఞతగా సమర్పించే మహాపూజే ఈ గంగా హారతి. వేదమంత్రాలు, శంఖనాదాలు, ఘంటానాదాలు మధ్యలో దీపాలతో చేసే హారతి ద్వారా గంగామాతకి నమస్కారం చేస్తారు. ఈ దృశ్యాన్ని దర్శించటం వల్ల మనసు ప్రశాంతత, భక్తి, దైవానుభూతి కలుగుతాయని భక్తులకి విశ్వాసం. సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు పూజారులు ప్రత్యేక వస్త్రాలు ధరించి సిద్ధమవుతారు. హారతి వేదికను పూలతో దీపాలతో అలంకరిస్తారు. గంగామాత పూజ, ధూపం, దీపం, నైవేద్యం సమర్పిస్తారు. అనంతరం పెద్ద దీపస్తంభాలతో సమన్వయంగా హారతి ఇస్తారు. శంఖధ్వని, ఘోషలతో మొత్తం ఘాట్ భక్తిమయంగా మారుతుంది. కాశీ యాత్రలో దశాశ్వమేధ్ ఘాట్ వద్ద గంగా హారతి దర్శనం ఒక మెమరబుల్గా భావిస్తారు. ఈ హారతి ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందింది. ఈ గంగా హారతి ఇది 7 పూజారులు చేస్తారు. ప్రత్యేకించి ఇదేంటంటే ఏదైనా పర్వదినాలు కానీ ఉత్సవాల టైంలో మాత్రం ఇంకొంతమంది ఎక్కువ మంది ఇస్తారు. రెగ్యులర్గా మాత్రం 7 మంది